ప్రైజ్ లా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేయర్ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. చంద్రశేఖర్ అన్న స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. దిలీప్ బ్రదర్ పాట పాడతారు. పరిశుద్ధుడవగు దేవ, సర్వోన్నతుడగు తండ్రి, మీ కృతజ్ఞతలనైనా ఇంతవరకు మాకు సహాయకులు నడిపించేందుకు మీకు వందనాలు. ప్రతి పనిలో విజయం అనుగ్రహించేందుకు మీకు ఎంతో వందనాలు. సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. ఈ సాయంత్రం సమయంలో ప్రభా మీ సన్నిధికి వచ్చిన ప్రభా, ఓ ప్రభా మీ యొక్క సన్నిధిలో తన్మల సమయం గడపాలన్న ఆశని ఓ ప్రభా అధికం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభా ఆసక్తితో మీ సన్నిధికి రావాలా ప్రభా. మిమ్మల్ని ప్రేమించేవారు మీతో పాటు సహవాసం కలిగి ఉంటారు ప్రభా. ఈ లోకాతీతంగా జీవించకుండా ప్రభా మీ సన్నిధికి మనం ఆకర్షించుకున్నందుకు మీకే సంపూర్ణంగా మళ్ళీ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. మా హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. మా శరీరాలను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మా కెరియర్స్ ని, మా యొక్క ఉద్యోగాలని, మా కుటుంబాలని మీకు సమర్పిస్తుండగా మీరే ఆమోదించండి, ఆశీర్వదించండి. దాని చుట్టూ అగ్ని కంచె వేసి కాపుదల దయచేసి నడిపించండి. అనుమానించకుండా ప్రతి క్షణం సంపూర్ణంగా మీ మీద ఆధారపడి నిశ్చయిత కలిగి ముందుకు పోయే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. మేము ఉంటున్న కాలంలో బహుభయంకరమైన శ్రమల కాలం ఉంటుండగా తండ్రి సంపూర్ణంగా తండ్రి మళ్ళీ మీ యొక్క కాపుదలలో ముందు పోలాగన మీ చెంగున ముడివేయబడ్డ వారి జీవితం లాగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ముద్రిస్తున్నారు. విమోచ దినం వరకు ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ ప్రత్యక్షతలు ప్రతి ఒక్కరి జీవితంలో చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు మీ యొక్క పరిశుధాత్మ చేత నడిపింపడలాగా దేవుని పిల్లలుగా సాక్ష్యం పొందలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించండి. ప్రతి ఒక్కరి హృదయ వాంఛలను తీర్చి తండ్రి తిరిగి మీకు సంపూర్ణంగా సమర్పించుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడ్ అన్న. థ్యాంక్ యూ అన్న. దిలీప్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లా బ్రదర్. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలని వెంబడింతు ప్రభు, నే వెంబడింతు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగ నీవు నన్ను కాచితివి. కంటి పాపగ నీవు
నన్ను కాచితివి. కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను, ఇలలో నిన్ను కొలిచెదను. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు. ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు. ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును. నీవు చేసిన మేళ్లను నేనెట్ల మరతు ప్రభు. నీవు చేసిన మేళ్లను నేనెట్ల మరతు ప్రభు. నీ కొరకు నే సాక్షిగా ఇలలో జీవింతును. నేను ఇలలో జీవింతును. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో స్వరాజ్ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లా బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లా బ్రదర్. వాక్యంలోకి ఓకేనా సిస్టర్? పర్వాలేదన్నా. ఓకేనా? ఓకే ఫైన్. దేవునికి స్తోత్రము. నాకు ఇచ్చే సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. కేపీలను ప్రతి ఒక్క బిడ్డకు దేవుని తీసుకరిస్తున్నామన్నా. ప్రైజ్ లార్డ్ అందరికి. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాము. స్తోత్రమైన ప్రభా యేసే మా ప్రభా, నీ పాపనకు వేళ స్తోత్రాలు దేవా. దేవా యేసే మా ప్రభా, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడు దేవా. యేసే మా ప్రభా, నన్ను నా కుటుంబంలో దేవా, సంఘం ప్రతి ఒక్కరిని దేవా యేసే మా ఇక్కడ కేవీపీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. వాక్యం వెళ్తున్నదా దేవా, మీరే సాయం చేయండి మా ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి మాట్లాడటకు సాయం చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీవించండి దేవా. వాక్యంలో మీరే ఉండండి మా ప్రభా. నా దేవా మా ప్రభా, ప్రతి ఒక్క మాటలో మీరై ఉండి మాట్లాడండి మా ప్రభా. మీరే సహాయం చేస్తారని త్వరగా రావద్దు నేర్చేసి పెట్టబెడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజు వచ్చేసి మన వాక్యాంశం వచ్చి వెలుగుమయమై ఉందము. అంటే వెలుగుమయం ఎట్లా ఏ రీతిగా మనము వెలుగుమయమై ఉండాలనేది దాని గురించి మనము చర్చించుకుంటున్నాం. వాక్యంలో మనకు చూస్తే ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకున్నాం. మనము 8 నుంచి 14 వరకు చదువుకున్నాము. ఎఫెసీ 5:8 అధ్యాయం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు. మనం ఏం చేసినాము? పూర్వం నందు మన పూర్వీకులు చీకటి అయి ఉన్నారంట. చీకటి అయి ఎందుకున్నారు మన పూర్వీకులు అంటే, ఇక్కడ చూస్తే మనకు దేవుడు వెలుగును మనకి ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండు మనకు? ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియో చీకటికి రాత్రనియో పేరు పెట్టెను, అక్షయమయము ఉదయము కలగగా ఒక దినం ఆయన. ఇక్కడ ఏం చెప్తుండంటే, దేవుడు ఏం చేసిండు? వెలుగు కమ్మని పలకగా వెలుగు ఆయను.
వెలుగును చీకటిని ఒకటే రోజు ఆయన సృష్టించిండు. సృష్టించినందుకు వెలుగుకి ఏం చెప్పిండు? పగలనియో, రాత్రికి చీకటని అక్కడ పేరు పెట్టబడిండు. మన పూర్వీకులు వెలుగులో లేరు. మన పూర్వీకులు ఏంటంటే పూర్వమందు మనం ఏం చేసినామంటే ఇక్కడ వచ్చేసి సున్నతి చేయబడిన వారు. పూర్వమందు వాళ్ళు ఏం చేసిర్రు? సున్నతి చేయబడ్డారు. సున్నతి చేయబడినందుకే వాళ్ళు ఏంటంటే దేవునిలో ఉండడానికి ఆస్కారము అయింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే రక్షణ బాప్తిసం తీసుకుంటేనే నువ్వు ఈరోజు దేవునిలో నువ్వు ఉండగలగాలి. బాప్తిసం తీసుకుంటేనే ఆయన పాపక్షమాపణలు చేస్తాడు నీకు. అంటే ఆయన ఏంటంటే నీటితో బాప్తిసం తీసుకోమను. నీ పాత క్రియలన్నీ పోయి కొత్త క్రియలను నువ్వు అవలంబించుకోవాలి. యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తిసం తీసుకోమని చెప్పిండు. అప్పుడు చెప్తే నీ హృదయంలో ప్రతి ఒక్క దాంట్లో నీకు వెలుగుమయమై ఉంటావు. మీ పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే దేవుని యందు ప్రభునందు వెలుగై ఉన్నారు. మన యేసుక్రీస్తు నందు ఈరోజు మనము వెలుగు అయి ఉన్నాము. ఎందుకున్నామంటే పూర్వమందు ప్రతి ఒక్కరు అన్ని పాపాలు చేసిరు, సున్నతి చేయబడ్డారు. సున్నతి చేసినాక ఇప్పుడు ఏంటంటే యేసు ప్రభు వారు పుట్టి ఈ లోకంలో పుట్టి మన కొరకు చనిపోయిండు. మన కొరకు చనిపోయినందుకు ఆయన కూడా బాప్తిసం తీసుకోండు. మనం కూడా ఈరోజు బాప్తిసం తీసుకొని వెలుగుమయమై ఉండాలి. పూర్వమందు అయిపోయింది అది. ఇప్పుడు ఏంటంటే ఈ యుగమందు నువ్వేం చేయాలి? బాప్తిసం తీసుకొని వెలుగుమయమై ఉండాలి. బాప్తిసం తీసుకున్నాక మనం ఏం చేస్తామంటే కొన్ని రోజులే అది పాటిస్తున్నాం, వెలుగుమయమై ఉంటాము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాము. ప్రతి ఒక్క దాంట్లో మనము నిలకడగా ఉంటాము. ప్రతి ఒక్క దాంట్లో మనము తగ్గించుకొని ఉంటాము. కొన్ని రోజులే అది మనము పాటిస్తున్నాము. పాటించినాక కొన్ని రోజుల తర్వాత యథావిధిగా లోకం తట్టు తిరిగి లోకంలో ఉన్న క్రియలను మనము అవలంబించుకుంటున్నాము. పూర్వం ఎలా ఉన్నారో ఆ విధంగా మనం ఈరోజు జీవిస్తున్నాము. లోక ఆశలతోటి మనము కొట్టుకొని పోతున్నాము. అటువంటిది చేయక యేసుక్రీస్తు నందు ఏం చేయాలి? ప్రభువు వెలుగై ఉన్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటితో కనబడుచున్నాయి. మనం వెలుగుమై ఉండాలంటే మనలో ఏముండాలి? లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మనకేంటంటే ఆత్మఫలములు, శరీర ఫలములు. సో దానికి వ్యతిరేకత ఏముందంటే ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. ఆత్మఫలం ఏమనగా మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇక్కడ మంచితనం చెప్పిండు దేవుడు. మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నాయి. వెలుగు ఫలము, వెలుగులో ఫలం కావాలంటే మంచితనము కావాలి. మంచితనంగా నువ్వు ఈరోజు జీవించాలి. నీలో ఏముండాలి? నీతి ఉండాలి, నీలో సత్యం ఉండాలి. అప్పుడే నువ్వు ఏం చేస్తున్నావు అంటే వెలుగుమయంగా నువ్వు ఈరోజు జీవిస్తున్నావు. నీ యొక్క ప్రకాశవంతమైన జీవితం ఉండాలంటే నీలో ఈ 3 ఫలాలు ఉండాలి. ఏ ఫలాలు ఉండాలి? మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నవి. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడి. ప్రభువుకి ఏది నీతికరము, ఏమి ప్రీతికరము, ప్రభువునకు ఏది ప్రీతికరము? మంచితనము, నీతి, సత్యము. ఈ 3 మంచితనము, నీతి, సత్యం అనేది మనము దట్టిల్లా కట్టుకోవాలి. మంచితనము మనకు మారు పేరు. నీ పేరు చెప్పగానే మంచితనము, మంచిగా ఉంటాడు, సత్యంగా ఉంటాడు, నీతిగా బతుకుతాడని అక్కడ వాళ్ళు టెస్టిమనీ ఇవ్వాలి. నీ గురించి సాక్ష్యం చెప్పే వాళ్ళు ఈరోజు ఉండాలి. కనుక ప్రభు ప్రీతికరమైన దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమైనవి ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగువే కదా. అందుచేత నిద్రించిన నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించిందని ఆయన చెప్పుచున్నాడు. ఇక్కడ ఏం చేస్తుందంటే ఏలి అనగా అట్టి క్రియలు చేయవారు, క్రియలలో పారివారై ఉంటుండ్రు. అట్టి క్రియలు రహస్యమందు జరిగించే పనులను గురించి మాట్లాడటైనను అవమానకరమై ఉన్నది. నువ్వు రహస్యమందు నువ్వు ఎంతో పాపం చేస్తున్నావు. చూడనికి పైన ఏంటంటే మంచిగా దేవుని తట్టు తిరిగినట్టు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు. సో ఆ పాత జీవితం ఇంకా నువ్వు ఈరోజు మర్చిపోలేకపోతున్నావు. పాత క్రియలను నువ్వు జరిగించటకు మర్చిపోలేక నువ్వు ఈరోజు ఉంటున్నావు. ఎందుకుంటున్నావు అలాగా? ఒకసారి మనం పరీక్షించుకుందాం మన హృదయంలో.
పాత క్రియలు మనము ఎన్ని చేస్తున్నాము. పాత క్రియలన్నీ బాప్తిసం తీసుకున్నాక కూడా మనం వెలుగుమయమై ఉంటున్నాము, నీతిని అనుసరిస్తున్నాము, సత్యంను గ్రహిస్తున్నాము. అండ్ ఆల్సో మన క్రియలన్నీ ఎట్లున్నాయి, మన క్రియలని మంచితనంగా ఉన్నాయి. మంచితనమైన క్రియలు మనలో ఉన్నప్పుడు పాతవి అవి రహస్యమందున్న క్రియలను మనము చూస్తున్నాం అన్నమాట. దేవుడు ప్రతి ఒక్క దాన్ని నిన్ను చూస్తుండు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. లోకం మొత్తం చూస్తాడు, నీ హృదయంను శోధిస్తాడు, నీ హృదయాన్ని సారుడు. ప్రతి ఒక్క దాంట్లో నీ యొక్క హృదయంను ఎవ్రీ టైం ఆయన పరిశోధిస్తుంటాడు. ఈ లోకంలో మొత్తం పరిశోధిస్తుండు. నువ్వు ఏ క్రియలు చేస్తున్నావు, నువ్వు రహస్యమందున్న తండ్రికి తెలియకుండా నువ్వు ఏ క్రియలు నువ్వు ఈరోజు చేస్తున్నావు. సో అదొకటి మనం తీసివేసినాం అనుకో, మనం వెలుగు సంబంధమై ఉంటాం. ఎవ్రీ టైం ఏమంటే ఎవ్రీ టైం మనము అలసిపోతుంటాం, నిద్రపోతుంటాం. ఎవ్రీ టైం మనము ఏం చేస్తున్నాం, అందుచేత నిద్రించిన నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము. నిద్రించిన మనం ఏం చేయాలి, మృతుల నుండి లేవాలి. లోక క్రియల నుండి మనము లేవాలి. మృతులలో ఆయన ఎన్నిసార్లు మనం పాపం చేస్తే అన్నిసార్లు మనం ఈరోజు సిలువ వేస్తున్నాం. అది ఒకటి గుర్తుంచుకుంటే మనం ఎవ్రీ టైం మనము సిలువ వేయబడము, యేసు ప్రభుని మనము సిలువ వేయబడము. ఎన్నిసార్లు మనం ఏం చేస్తున్నాము, ఎన్నిసార్లు పాప క్రియలలో మన చూపులతో, మన కాళ్ళతో, మన చేతులతో, ప్రతి ఒక్క దాంతో, మన తలంపులతో, ప్రతి ఒక్క దాంట్లో మనము పాపంలో చిక్కబడుతున్నాం. మన నోటి మాటలతో, మన జీవన శైలిలో, ప్రతి ఒక్క దాంట్లో మనం ఏదో ఒక మార్గంలో మనము తప్పులు చేసి మనకు ఆయనకు చిక్కబడుతున్నాం. ఆయన సిలువ వేస్తున్నాం మనం ఈరోజు. ఆయన ఈరోజు నిన్ను మేల్కోమంటుండు. దేనికి మేల్కోవాలి, ఆయన క్రియలు చేయనీకి. మేల్కొని మృతుల నుండి లెమ్ము. మనము నిద్రించుండ, నువ్వు నిద్రిస్తున్నావు అంటే నువ్వు మృతులలోకి పోతున్నావు అనమాట. మృతులలోకి ఎందుకు పోతున్నావు, లోకానుసారమైన ఆశలు, లోకానుసారమైన జీవితం, లోకానుసారమైన సంబంధాలు, లోకానుసారమైన ప్రతి ఒక్కటి మనలో ఉంటుంది ఈరోజు. సో లోకంలో ఎంతో మంది ఎన్నో క్రియలు చేస్తున్నారు. ప్రతి ఒక్కటి అల్లరితో కూడిన ఆటపాటలు అన్ని ఈరోజు చేస్తున్నారు. సో వాళ్లకు మనకు తేడలేదా? మనము యేసు ప్రభులో ఉండాలంటే ఆయన రూపం ధరించుకొని మనం ఈరోజు ఉండాలి. ఆయన ఎక్కడైనా మనకి ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడ కూడా ఎవరికి కూడా పట్టుబడలేదు. మాటలో కానీ ఆయన తలంపులో కానీ ఎక్కడ కూడా ఆయన పరిశుద్ధులాగానే ఉన్నాడు. మనం ఎందుకు మన పరిశుద్ధులాగా ఉండము? మనము ఎన్నో క్రియలు చేస్తున్నాం. బాప్తిసం తీసుకోకముందు ఒక జీవితము, బాప్తిసం తీసుకున్నాక ఇంకా డబల్ జీవితం వస్తుంది మనకి. ఇంకా క్రియలలో ఇంకా ఎదిగిపోతుంది మనలో. మనం ఏం చేస్తుందంటే తాగుడులో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే ఇంకా బాప్తిసం తీసుకున్నాక ఎక్కువ అవుతుంటారు కొంచెం మంది. అది మానేయాలంటే మాననికి రాదు. వాళ్ళు ఏం చేస్తారంటే మృతులలోకి వెళ్తుర్రు, లోకంలో నిద్రించినట్టే నిద్రిస్తుర్రు. మరణం మృతులలో నుండి వాళ్ళని వెళ్తుర్రు. తాగి వాళ్ళు ఏం చేస్తారు, చనిపోతురు. తాగి వాళ్ళు చాలా మంది ఈరోజు చనిపోతురు. మా ఆఫీస్ లో ఒక అబ్బాయి ఉంటుండే, ప్రొడక్షన్ అబ్బాయి. ఆయనకు ఏంది 25 years. వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు ఇక్కడ ఉండరు. సో ఇక్కడ సోమాజిగూడనే ఉంటారు, మక్తలు ఉంటాడు. ఆయన ఏం చేస్తుండంటే వాళ్ళు ఎవరు లేరని ఆయన ఏం చేస్తుండు, వితౌట్ ఎనీ వాటర్ వేసుకోకుండా రోజు ఏదో మందు తాగుతుండు. సో రోజు తాగి మళ్ళీ సిగరెట్లు, గుట్కలు, ప్రతి ఒక్క విధమైనటువంటి అలవాట్లో అతడు ఉన్నాడు. ఉన్నాక ఆల్మోస్ట్ ఆయన జాయిన్ అయ్యి కూడా 2 years అయింది మా కంపెనీలో. జాయిన్ అయ్యి 2 years అయినాక మొన్న ఏమైందంటే సడన్ గా ఏమైంది, మొత్తం అంత నర్వస్ సిస్టమ్ మొత్తం ఆగిపోయింది. ఆయనకు బ్రెయిన్ కూడా ఆగిపోయింది. అప్పుడు మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోతే అపోలో లేస్తే వాళ్ళు ఏం చెప్పారు అంటే లాస్ట్ స్టేజ్ 1% ఉంది, 98% డెడ్ ఉన్నాడు. ఈయన ఏవి స్పందిస్తలేవు, లోపల అవన్నీ కాలిపోయినాయంట. సో ఆయనకు ఏంటంటే ప్రతి ఒక్కటి కాలిపోయింది. ఆ తాగి రోజు ఈవినింగ్ గానే రోజు తాగాలంట. తాగిండు. ఒక 3 నెలల నుంచి ఏం చేస్తుండంటే ఆయన ఏంటంటే హోమియోపతి ఆ యొక్క మందులు తీసుకుంటుండే. అవేమి సెట్ కాలేదు, అవేమి ఇంకా క్షీణించిపోయింది. టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, అన్ని దాంట్లోనే అయినాయి. సో అయినా ఓవరాల్ గా 1% ఛాన్స్ ఉందండి, 99% దక్కడని అపోలో హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు మేము ఏంటంటే కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళకి పైసలు ఇచ్చినాం. 7 lakh ఖర్చు అయింది. ఓవరాల్ గా ఇన్సూరెన్స్ కవర్ చేసినాము, ప్రతి ఒక్కటి కవర్ చేసినాం. 7 lakh తర్వాత వాళ్ళు ఏం చేశారంటే
సో గాంధీ హాస్పిటల్కి రాసేసారు. గాంధీ హాస్పిటల్లో ఒక హాఫ్ డే ఉన్నాడు, తర్వాత డెడ్ అయిపోయాడు. సో ఏం కూడా ఆయనకు ఏమి ఆహారం ఇచ్చినా, ఇన్సులిన్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ఆయనకు ఏది అయితలేదు బాడీలో. సో అందరు ప్రార్థన చేశారు, ఏం చేసినా కూడా ఆయన కోలుకోలేకపోయాడు. సో 99% కాలిపోయినాయి అన్ని లోపల సామాన్లన్నీ. సో లంగ్స్ ఖరాబ్ అయినాయి, ప్రతి ఒక్కటి ఖరాబ్ అయింది. ఓన్లీ గుండె ఒకటి యాక్టివ్ ఉంది, అది కూడా కొంచెం సేపు ఉండి కొంచెం కొట్టుకొని అది కూడా మరణించింది. సో అటువంటి ప్రజలు ఏంటంటే వాళ్ళకి ఎవరు చెప్పటం లేరు. మమ్మీ డాడీ వాళ్ళు లేరు ఇక్కడ, వాళ్ళ ఊర్లో ఉంటారు, వాళ్ళు పొలం పనులు చేసుకుంటూ అక్కడే ఉంటారు. వాళ్ళ బీదర్ అన్నమాట, బీదర్ నుంచి ఇక్కడ వచ్చిండు అబ్బాయి, కర్ణాటక అబ్బాయి. సో ఆయన ఏంటంటే ఎవ్రీ టైం తాగి ప్రతి ఒక్కటి కోల్పోయిండు. సో లోకం తట్టు మనం పోయినామంటే లోకం తట్టు ఏముంటది, మరణమే ఉంటది. ఆయన ఏముండు, జీవమై ఉన్నాడు. ఈ రోజు యేసు ప్రభు ఏం చేసిండు, జీవమై ఈ రోజు మనకు ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆది యందు ఏముండే, వాక్యం ఉండే, వాక్యము దేవుని యొద్ద ఉండే, వాక్యం ఏం చేసిండు, దేవుడై ఉన్నాడు. ఆయన అది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులను వెలుగుచుండెను. సో ఆయనలో జీవం ఉంది. ఈరోజు యేసు ప్రభులో జీవం ఉంది, నిన్ను నన్ను ఈరోజు వెలిగించనిస్తాడు. సో మనం లోకం తట్టు పోతే ఏం చేస్తాము, మరణమే వస్తుంది మనకి. సో లోక క్రియలు ఏం చేస్తున్నాయి, మరణం తట్టు తీసుకొనికి వెళ్తున్నాయి. సో ఆ జీవం మనుషులను వెలిగించుతున్నాయి. ఆయనలో జీవం ఉంది. ఈరోజు ఎవరైనా జీవం దగ్గరికి పరిగెత్తారా, మరణం దగ్గరికి పరిగెత్తారా? సో ఏది అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లోకం తట్టు ఎంటర్టైన్మెంట్ ఉంది, లోకం తట్టు ఏముంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కంఫర్టబుల్ ఉంది. సో ఎనీథింగ్ ఎల్స్ మనం ఏమన్నా చేయొచ్చు, మనం ఏదన్నా సాధించవచ్చు, ఏదైనా పెట్టుకొని ఆడొచ్చు, డిస్కో ప్రతి ఒక్కటి ఏదైనా వాళ్ళు చేస్తుండొచ్చు. లోకం తట్టు నువ్వు తిరిగినావు అనుకో, మరణం దగ్గరికి నువ్వు ఈరోజు వెళ్తున్నావు. ఆ మరణం ఆపాలంటే మనుషులను వెలిగించే దేవుడు యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే మనం ఎక్కడికి వస్తున్నామో ప్రతి ఒక్కరిని ఆయన జీవంలోకి మనము నడిపించడానికి దారి ఉంది, జీవపు దారి ఉంది మనకి. జీవము ఆయననే ఉన్నాడు, ఆయననే మనుషులను వెలిగించుచున్నాడు. ఈరోజు నిన్ను నన్ను వెలిగించిన దేవుడు యేసు ప్రభు. సో మనం కూడా ఇతరులకి వెలిగిద్దాం. ఆ వెలుగు అనేది ప్రకాశవంతమై వాళ్ళ జీవితంలో వెలుగుమయమై ఉండటకు మనకు సహాయపడుతుంది. ఇంకేమంటుండు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. సో ఎవ్రీ టైం మనం చీకటి అయినప్పుడు వెలుగు లైట్ వేస్తే ఆ చీకటి ఎటుపోతుందో తెలియదు. సో ఆయన లైట్ లెక్కున్నాడు మన జీవితంలో. ఆ యొక్క చీకటి దాగి ఉన్నది, ఎటు దాగి ఉందో తెలియదు. ఆ యొక్క లైట్ ఎప్పుడైతే మన బాడీ నుంచి బంద్ అవుతుందో ఆ చీకటి మన దగ్గరికి వస్తుంది. చీకటి మన దగ్గర అయి మనకు మరణంలోకి తీసుకొని పోతుంది. లోకం తట్టు తిరిగినాం అనుకో, ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో ప్రతి ఒక్కటి కంఫర్టబుల్ గా ఉంది, ఎన్నో క్రియలు మనము చేస్తున్నాము. సో ప్రతి ఒక్కటి మనం ఆపుకొని ప్రతి ఒక్కటి చంపుకొని మనము వెలుగుమయమై ఉండాలంటే దేవుని దగ్గరికి మనము ఈరోజు రావాలి. దేవుడే మనకు జీవంనై ఉన్నాడు. ఆ యొక్క జీవమే మనకు మనుషులను వెలిగిస్తున్నది. ఆ యొక్క జీవం లేకపోతే ఈరోజు మొత్తం లోకం మొత్తం చీకటిమయమైనది. ఆయన వచ్చి మనకి ఆయన మరణం ద్వారా మనకు వెలుగునిచ్చిండు. ఈరోజు ఆ వెలుగును నువ్వు ఎంతవరకు నువ్వు కొనసాగిస్తున్నావు? ఆ వెలుగుమయమై ఉన్నందుకు 1 hour వరకే ఉంటావా, లేదా నువ్వు జీవితాంతం వెలుగుతావా అని అది నీ డెసిషన్. నువ్వు ఈరోజు డిసైడ్ చేసుకోవాలి. ఏ విధంగా మనము జీవిస్తున్నాం, ఏ విధంగా మనము ఆలోచిస్తున్నాం, ఏ విధంగా మనము ప్రతి ఒక్క దాంట్లో మనము డిస్టర్బ్ అవుతున్నాం, ప్రతి ఒక్క దాంట్లో మనం ఎక్కడ పోతున్నాం, మనము ఎక్కడికి మనము వెళ్తున్నాము? మరణం లోపలికి వెళ్తున్నామా, చీకటిలో వెళ్తున్నామా, వెలుగులో వెళ్తున్నామా? ఆయన జీవమై ఉన్నాడు. ఈరోజు ఆయన నువ్వు సేవించాలి. వేరే వాళ్ళని సేవిస్తే నువ్వు ఏం చేస్తుండు, మరణంలోకి చీకటిలోకి నెట్టేస్తుండు. ఆయన జీవం గల దేవుడు ఈరోజు మన దగ్గర ఉన్నాడు. ఆయన శక్తిమంతుడై ఉన్నాడు, ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ చేస్తాడు. ఆయన ప్రతి ఒక్కటి మనకు ఏదైనా వచ్చేస్తాడు. ఆయనలో మనం ఉన్నామనుకో వెలుగు తట్టు తిరుగుతాం మనం. ఆయనలో లేకపోతే మనం మరణం తట్టు తిరుగుతున్నాం. మరణం తట్టు అంటే చీకటిమయమై మనము వెళుతున్నాము. సో రహస్యమైన పాపం ఏమైనా ఉంటే మనం ఈరోజు మానేసి ప్రతి ఒక్క దాంట్లో మనము వెలుగుమయమై ఉండుటకు మనము ఆస్కరిద్దాం. ఇంకొక వచనం చూస్తే ఇక్కడ మార్కు సువార్త
ఇక్కడ యేసు ప్రభు వారు అక్కడ సిలువ వేయబడే ముందు తన శిష్యులతో కలిసి గెత్సేమనే తోటకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు ఈరోజు నిద్రపోతున్నారు. 14వ అధ్యాయము 32 నుంచి చదువుకుందాం. వారు గెత్సేమనే అనబడే చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చున్నాని తన శిష్యులతో చెప్పిండు. చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నందుటకు చిత్తాక్రాంతుడై ఆరంభించాను. ఆయన సిలువ వేయబడే టైం వచ్చింది. ఆ టైంలో లాస్ట్ నైట్ వచ్చి అక్కడ గెత్సేమనే తోటలో అక్కడ వెళ్ళి ప్రార్థన చేయటకు కూర్చుండు. వాళ్ళ శిష్యులను తీసుకువేయండి. ఎవరిని తీసుకుండు? పేతురు, యాకోబు, యోహాను. అలా ముగ్గురిని ఎండబెట్టుకొని చిత్తాకాంతుడు అవుతుండు. నేను ఈ యొక్క సిలువను ఎలా భరించాలి, తండ్రి చిత్త ప్రకారం చేయటకు నేను రెడీ ఉన్నా, బలి అయ్యటకు రెడీ ఉన్నా, కానీ ప్రార్థన చేసుకున్నామని అక్కడ ఆరంభించిండు. అప్పుడు ఆయన నా ప్రాణం మరణాంతంగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మేల్కోవాలి ఉండడని వాళ్ళతో చెప్పి, అయితే అప్పుడు ఏం చెప్పిండంటే వాళ్ళని కూర్చొని నాదేంది మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, నా ప్రాణం ఏం చేస్తుంది? అప్పుడు ఆయన నా ప్రాణము మరణమయ్యే వరకు దుఃఖంలో మునిగి ఉన్నదని చెప్పి మరి అక్కడ కూర్చోవడం మేలుకోవాలని ఉండదని వారితో చెప్పిరి. కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి పోవాలనని ప్రార్థించచ్చు. అయితే ఆ గడియ ఏదుందో సిల్వ వేయబడే గడియ తొలగిపోవాలని ప్రార్థిస్తుండు. నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము. ఆయన ప్రార్థిస్తుండు, తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ఆయన అనేను. యేసు ప్రభు చిత్త ప్రకారమే ఆయన అవుతుంది. అదే అక్కడ సిలువ వేయబడ ఆయన తండ్రి చిత్త ప్రకారమే అక్కడ జరుగుతుంది. తండ్రి చెప్పినప్పుడు కుమారుడు అక్కడ బలి అవుతుండు. ఆయన చిత్త ప్రకారమే ఆడ జరుగుతుంది. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుండగా చూచి, సియోను నీవు నిద్రించున్నావా, ఒక్క గడియారు మేలుకొని ఉండలేవా? అక్కడ ఏం చేస్తుండు? ఆయన ప్రార్థన వెళ్ళి గెత్సేమనే తోటలో ప్రార్థించుండగా వాళ్ళంతా శిష్యులంతా నిద్రిస్తారు. అక్కడ వచ్చి మళ్ళా సియోను ఒక గడి అయినను నీవు మేలుకొని ఉండలేవా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మేలుకోవా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం అని పేతురుతో చెప్పాను. ఆత్మ సిద్ధంగా ఉండు గాని శరీరము బలహీనంగా ఉన్నది. వాళ్ళకు నిద్రలు వస్తున్నాయి, శరీరము చాలా బలహీనంగా ఉంది. ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ ఏం చేస్తుండు? అక్కడ శరీరం అనేది బలహీనంగా ఉన్నది. శరీరం బలహీనతకి మనం ఏమైనా చేస్తామా? శరీరం కూడా మనకు ఆత్మతో సహకరించమని మనము దృఢ సంకల్పంతో చెప్తే ఆ శరీరం కూడా మనతో నిద్ర లేకుండా మేలుకోగా ఉంటది. అక్కడ ఏం చెప్తుందంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఈరోజు మనం కూడా ఎంతో మంది ఎన్నో శోధనలో శోధనలో ప్రవేశిస్తేనే అప్పుడు మనం మేలుకోండి ప్రార్థన చేస్తాం. శోధనలో నుండి ప్రవేశించకపోతే మనము తింటాము, తాగుతాము, సుఖిస్తాము. సో ఎవ్రీ టైం మనకి ఏంటంటే షెల్టర్ ఉంది, క్లోత్స్ ఉన్నాయి, టైంకి మనకు తిండి దొరుకుతుంది. సో అటువంటి అన్ని దొరికినాక మనం శోధనలో పడుతున్నామా? పడతలేము. శోధనలో పోతున్నామా? చిన్న ఏదైనా యాక్సిడెంట్ అయితేనే రాత్రంతా మేలుకుంటూ ప్రార్థిస్తారు. జస్ట్ ఏమైనా ఎగ్జామ్ ఉంటే ప్రార్థిస్తారు. మళ్ళీ ఇంకేమైనా ఏదన్నా టెస్ట్ ఉంటే ఏదైనా ఏమైనా ఉంటే మనం ఏం చేస్తాము? మన చుట్టాలకు, మన కొడుకులకు ఎవరికన్నా ఎగ్జామ్స్ ఉంటే, ఎవరికన్నా ఏదన్నా ఇంటర్వ్యూ ఉంటే, ఎవరికైనా ఏమైనా శోధనలో ఉంటే, ఎవరికైనా ఏమన్నా ఉంటే మనం ఏం చేస్తాము? రాత్రంతా మేల్కొండి ప్రార్థిస్తాము. అవేం లేవనుకో మనం సుఖంగా 8 hours పండేది 12 hours కూడా మనం ఈరోజు పండుకుంటున్నాం. ఎందువల్ల అంటే నీకు చీకు చింత లేదు. చీకు చింత ఉంటే, ఏదైనా శోధన ఉంటే అప్పుడే మనము మాస్టర్ గుర్తుకు వస్తాడు, అప్పుడే మనకు యజమాని గుర్తుకు వస్తాడు, అప్పుడే మనకు ప్రేయర్ చేసే సిస్టర్లు గుర్తొస్తారు, ఉపవాసం ఉండే సిస్టర్లు గుర్తొస్తారు, ఫోన్ చేసి ఇట్లా చెయ్యండి బ్రదర్ నాకు ఇట్లా ఉంది అని మనము చెప్తున్నాం. ఈరోజు శోధనలో ప్రవేశించకుండానట్లు, శోధనలో ప్రవేశిస్తేనే మనం చేస్తున్నామా? శోధనలో ప్రవేశించకుండానట్లు అంటే శోధనలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మేలుకో ఉండి ప్రార్థన చేయాలి. అంటే ఏదైతే ముందు వస్తుందో దాన్ని కూడా గ్రహించి మనము ప్రార్థనలో మేలుకో ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నాం కానీ సరైన జవాబు వస్తలేదు. ప్రార్థన
జీవిస్తున్నాము. కానీ నువ్వు ఎట్లుండాలి, నీతి, నీ యొక్క అనుసరించే మంచితనము, విశ్వాసము అవన్నీ పెట్టి ప్రార్థిస్తే ప్రతి ఒక్క జాబ్ నీకు వస్తుంది. ఏ రీతిగా మనము జీవిస్తున్నాం, ఏ రీతిగా మనము ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. నిద్రపోతున్నావా నువ్వు? ఏ చీకు చింత లేదని 12 hours పండుకుంటున్నావా? ఏది లేదని, ఏ ఆపద లేదని నువ్వు ఈరోజు మంచిగా నిద్రపోయి తిని తాగి సుఖిస్తున్నావా? సో అటువంటి కాకుండా నువ్వు శోధనలో పడకుండాన్నట్లు కూడా మనము ప్రార్థన చేయాలి. అక్కడ శిష్యులకు చెప్తుండే యేసు ప్రభు గెత్సేమనే తోటలో లాస్ట్ టైం ఆయన ప్రార్థిస్తుండు. తండ్రి చిత్త ప్రకారం జరుగుతుంది, ఆయన చూసుకుంటాడని ఆయన బలి పశువుగా అక్కడ వెళ్తుండు. అక్కడ వెళ్తున్నప్పుడు ఎంతో బాధ, ఎంతో రోదన ఆయనలో ఉన్నది, కానీ అవన్నీ బయట చెప్తలేడు. ప్రతి ఒక్క శిష్యులకు ఏం చెప్తుండు, మీరు శోధనలో పడకుండాన్నట్లు. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చింది ఆయనది, ఆయన గడియ వచ్చింది, ఆయన అప్పగిస్తే టైం కూడా వచ్చింది. ఆ టైం వరకు కూడా శిష్యులు ఇంకా మారతలేరు. అందుకే వాళ్ళకి చెప్తుంటే ఏంటంటే శోధనలో పడకుండాన్నట్లు. నేను వెళ్ళిపోతే మీరు శోధనలో పడతారు, నేను వెళ్ళిపోతే మిమ్మల్ని యేసుప్రభు శిష్యులని, యేసుప్రభు వెంబడించే వారని వాళ్ళు శాస్త్రుల పరిచయాలు వారని ఎలానే చేస్తారు. సో అటువంటి దానికి కాకుండా, గురి కాకుండా అక్కడ ఏం చేస్తుందంటే మీరు శోధనలో పడకుండాన్నట్లు మీరు నిద్రపోకూడి మేలుకా ఉండి ప్రార్థన చేయడి. ఆ యొక్క మేలుకా ఉండి ప్రార్థన చేయాలంటే మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మనకు శోధనలు లేవు. శోధన ఏం లేకపోతే మనము పండుకొని జీవిస్తున్నాం. శోధనలు వస్తేనే మనకేంటంటే దేవుని దగ్గరికి ఉరికొస్తాం. నాకు ఇది ఉంది, అది ఉంది, ఇది అయింది, అదైంది అని ఎవ్రీ టైం నువ్వు ప్రార్థన చేస్తే నీకు అటువంటి శోధన నీకు రాదు. ఎవ్రీ టైం నువ్వు దేవునిలో ఉంటే ఆ శోధన అనేది సాతాన్ గాడు తీసుకొని రాడు. యేసు ప్రభు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. ఆ యొక్క శోధన రాకుండా నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. ఏం రాకుండా నిన్ను ఈరోజు ప్రొటెక్ట్ చేస్తాడు. అయితే పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించాను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు మరలా నిద్రిస్తున్నారు. ఆయన మరలా తిరిగి వచ్చి చూసిండు థర్డ్ టైం. ఎలియనగా వారి కన్నులు భారంగా ఉండెను, ఆయనకేమి ఉత్తరం ఇవ్వాలని వారికి తోచలేదు. సో వాళ్ళని మళ్ళా లేపిండు, వాళ్ళ భారంగా ఉన్నాడు, వాళ్ళకి ఏం తోచలేదు, ఏం చెప్పాలో వాళ్ళు ఈరోజు చెప్తలేరు. ఇక సెకండ్ టైం అయింది. అండ్ ఆల్సో ఏం చేసిన ఆయనకి ఏమి ఉత్తరం ఇవ్వాలో వారికి తోచలేదు. ఆయన మూడోసారి వచ్చి మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నాడు, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి చున్నాడు. అయితే ఏమన్నాడు? ఇక మూడోసారి కూడా వచ్చిండు. మూడోసారి వచ్చి మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నాడు. 1 గంట కూడా వాళ్ళు ప్రే చేయకుండా అక్కడ నిద్రపోతున్నారు. యేసు ప్రభు వారు ఒక్కరే అక్కడ ప్రే చేస్తున్నారు. ఆయనకి ఏంటంటే అప్పగింపబడిన రాత్రి వచ్చింది. వచ్చినందుకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పండుకొని వాళ్ళు ఉన్నారు. సో ఇక అవసరం లేదు, మీ అలసట మీరు తీర్చుకొని. శరీరం అలసిపోయింది, కానీ ఆత్మ అయితే సంపూర్ణంగా ఉంటుంది. ఆత్మ అయితే ఉంటది. శరీరము అలసిపోయింది, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని చెప్పిండు అక్కడ. శరీరం ఈరోజు బలహీనం అయిపోయింది, ఆత్మ సిద్ధంగా ఉన్నది, కానీ వాళ్ళు శరీరము ఆత్మను సిద్ధపరచకుండా వాళ్ళు అక్కడ పండుకున్నారు. పండుకొని ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపలకు చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళుద్దాం, ఇదిగో నన్ను అప్పగించి వాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. అక్కడ ఏం చేస్తుందంటే ఆ యొక్క గెత్సేమనే తోటలో 3 సార్లు వచ్చి చూసిండు. సో ప్రతి ఒక్కరు పండుకొని ఉన్నారు. ఆత్మ సిద్ధంగానే ఉంది, కానీ శరీరము అలసిపోయింది. సో మనం కూడా ఆత్మతో సిద్ధంగా ఉండాలి, ఆత్మ శరీరం సిద్ధంగా ఉండాలి. మనం ఎక్కడ ఏ శోధనలో పడుతున్నామో అని కాకుండా, శోధనలు వస్తేనే మనకు ఏదైనా ప్రేయర్కి రావాలని కాకుండా, శోధనలు రాకుండాన్నట్లు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఏంటంటే మనం శోధనలో పడకుండాన్నట్లు, శోధనలో మనం పడతామని కాక, శోధనలో పడకుండాన్నట్లు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సో ఇంకేం చేస్తుందంటే మెలకుగా ఉండి మనము ప్రార్థన చేయాలి. ఆత్మ సిద్ధంగానే ఉంది, కానీ శరీరము బలహీనమైంది. సో ఏంటంటే ఆత్మను శరీరమును సిద్ధపరిచి మనము ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇదేంటంటే మనకేంటంటే వెలుగుమయమై ఉన్నాడు. సో ఎవ్రీ టైం మనం ఈరోజు నిద్రపోతున్నాం. ఎవ్రీ టైం మనం ఏంటంటే అక్కడ దేవుని తరగతి మనము చూస్తలేము. ఇక్కడ ఏం చెప్తుందంటే మనకు వచ్చేసి ఎఫెసీ 5:14 చూస్తే, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము,
క్రీస్తు నీ మీద ప్రకాశించును. మృతుల నుండి మనం లేస్తే క్రీస్తు మన మీద ఈరోజు ప్రకాశిస్తుండు. ఆ యొక్క క్రీస్తు బలిగానికి రెడీ అవుతుండు. ఆ బలి అయినాక మనకు ప్రకాశిస్తుండు. సో మనం ఏంటంటే ఎవ్రీ టైం మనలో ఏముండాలో వెలుగుమయమై ఉన్నాడు మన దేవుడు. ఆయనలో జీవం ఉండును. ఆ జీవం ఏముండే మనుషులను వెలిగించుచుండెను. ఆ జీవము మనలో ఉండాలంటే మనం నిద్రపోకుండా ఉండాలి. నిద్రపోకుండా, శోధనలో పడకుండా శోధనలో పడితేనే వస్తున్నట్టు అట్లా కాకుండా ఎవ్రీ టైం మనము సెక్యూరిటీగా మనము మన యందు కూడా కంచె వేసుకోవాలి. మనం యోగుకి ఎలా కంచె వేసుకుండో అలా ప్రార్థననే కంచె వేసుకుంటే సో సాతాను గాడు నీకు శోధన ఇచ్చనీకి కూడా వాడు జంకుతాడు. నిన్ను టచ్ చేయాలంటే వాడు జంకుతాడు అనమాట. సో వాడు నీ దగ్గరికి రాకుండా ఉంటాడు. సో ఎవ్రీ టైం మనం ప్రార్థనలో గడిపితే వెలుగుమయమై మనము ఉంటాం. ఇతరులను మనము వెలిగిస్తాము. ఇతరులను మనం వెలిగించి సో మనము ప్రతి ఒక్క దాంట్లో మనం బాప్తిసం తీసుకున్నాం. అన్ని తెలుసు మనకి. మనం ఏం చేయాలో, ఎక్కడ పోయాలో, ఏం చేస్తే లోకం తట్టు తిరుగుతాము, ఏం చేస్తే ఆయన తట్టు తిరుగుతామని ప్రతి ఒక్కరికి ఈరోజు మన సంఘంలో KBPM లో ప్రాఫెసీ మినిస్ట్రీస్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కూడా మనం ఏం చేస్తున్నాము, పాపంలో తట్టు తిరిగి మళ్ళీ వస్తున్నాము. సో ఆఫీస్ లో కానీ ఎక్కడ మనము కొంచెం సార్లు మనము అబద్ధాలు ఆడుతుంటారు కొంచెం మంది. సో అది చేసినామంటే చేసేసినని, ప్రాజెక్ట్ వర్క్ చేసినామంటే చేసినని, ఇంకేంటంటే కొంచెం లెఫ్ట్ ఉంటది కానీ చేసినని మనము చెప్తుంటాం. అబద్ధాలు ఆడుతుంటారు మనం కూడా. సో ఏంటంటే అవి కూడా కాకుండా మనము ఏం చేయాలంటే ఫేర్గా ఉండాలి. మన హృదయము ఎవ్రీ టైం మనము క్లీన్ అండ్ నీట్ గా మనము ఉండాలి. ఆయన తట్టు ఆయన జీవంనై ఉన్నాడు. నువ్వు కూడా జీవంనై మనుషులను నువ్వు వెలిగించాలి. సో మన యొక్క ప్రవచన ఇది ఒకటి మినిస్ట్రీస్ వచ్చి ప్రవచన మినిస్ట్రీస్. సో ఎవ్రీ టైం మనం ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నాం, మోటివేట్ చేస్తాము, వెలిగిస్తుంటాము. అందరు సేవ చేస్తుంటారు. అందరూ ప్రతి ఒక్కరు మన గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తుంటారు, వాక్యం చెప్తుంటారు, అందరినీ ప్రోత్సహిస్తుంటారు. సో మనకు తెలుసు, మనకు అన్ని తెలుసు. కానీ నీ రహస్యమైన జీవితంలో నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు? రహస్యమైన జీవితంలో బయట చూడడానికి ఓకే, యు ఆర్ వెరీ బెస్ట్ ఉన్నావు. సో ఆ బెస్ట్ కాకుండా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నీ తలంపులు ఎక్కడున్నాయి? నువ్వు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు నీ తలంపులు ఏడున్నాయి? సో పాపంలో పడకుండా, లోకం తట్టు తిరగకుండా ఆయన తట్టు తిరగాలని ఇక్కడ దేవుడు ఆశిస్తుండు. నువ్వు ఒక్కరిని కూడా చంపుకోకుండా ఒక్క గొర్రె పిల్ల కోసము ఆయన వెళ్ళిండు. ఈరోజు అంటే 100 గొర్రె పిల్లల్లో ఒక్కటి తప్పిపోయింది. ఒక్క గొర్రె పిల్ల కోసము ఆ యేసు ప్రభు వెళ్ళి అక్కడ ముళ్ళ పొదలో చిక్కుకుంటే దాన్ని తీసుకొని వచ్చిండు. దాన్ని తీసుకొని వస్తే ప్రతి ఒక్క గొర్రె పిల్లను ఆ యొక్క ముళ్ళ పొదలో చిక్కిన గొర్రె పిల్లలా ఉన్నావా? నువ్వు ఎట్లా ఉన్నావు? నువ్వు పాపం చేసి వేరే తట్టు తిరిగినావా? అందరు ఒక తవ్వ పోతే నువ్వు ఒక తవ్వ పోతున్నావా? ఎక్కడ పోతున్నాం? మనం ఎటు తిక్కు తిరుగుతున్నాం? మనం దేవుని తట్టు తిరిగే బిడ్డలుగా ఉన్నామా, లేదంటే మనము చీకటి తట్టు తిరుగుతున్నామా? వెలుగుమయమై ఉండాలి. వేరేని మనుషులని మనము వెలిగించాలి. మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క గుణగణాలతో వేరే వాళ్ళు చూసేటట్టు మనము చేయొద్దు. వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం మంది సిగ్గుపడతారు, చెయ్యరు. కొంచెం మంది ఏం చేస్తున్నారంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు. కొంచెం మంది ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తుంటారు. సో కొంచెం మంది ఎవరికి ఏమి చెప్పరు. వాళ్ళే గుణుకొని వాళ్ళే వెళ్ళిపోతుంటారు. సో అటువంటి కాకుండా ప్రతి ఒక్కరికి ఒక తలాంతి ఇచ్చిండు. సో ప్రతి ఒక్కరికి అన్ని ఐడియాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ప్రకాశించాలంటే, మనుషులను ప్రకాశింపజేయాలంటే నువ్వు ఈరోజు ఏ తట్టు నువ్వు ఉన్నావు, ఫస్ట్ నువ్వు మనము మోటివేట్ చేసుకోవాలి. మనం వెలిగించుకోవాలి. ఆ వెలిగించుకోవాలంటే మనం ఏ క్రియలు చేస్తున్నాం, ఏ క్రియలు చేసి మనము మైనస్ అవుతున్నాం, ఏ క్రియలు చేస్తే మనం అర్ధరాత్రిలో చీకటిలో మనం బయలుదేరుతున్నాం, ఏ క్రియలు చేయకపోతే మనము వెలుగులో వస్తున్నాము. ఆ యొక్క తారతమ్యము చూసుకోవాలి. మనం డిఫరెన్సియేషన్ మనము చూసుకొని మనము వస్తే ఎవ్రీ టైం మనం వెలుగుతుంటే ఫస్ట్ మనం వెలిగి ఇతరులకు వెలుగు ఇవ్వాలి. సో ఏంటంటే ఎవ్రీ టైం టీచర్స్ చెప్తుంటారు స్టూడెంట్స్ కి, వాళ్ళు స్టూడెంట్స్ చెప్తుంటే పాఠాలు వింటుంటారు. కానీ ఇన్నోడు మంచిగా రాస్తుంటాడు, ఈనోడు ఏం చేస్తాడు, పేపరు కరెక్ట్ రాయాడు, చదవకుండా ఏదేదో రాస్తాడు. ఏదేదో స్టోరీ రాసిపోతే వానికి మార్కులు తక్కువ వస్తాయి. సో ఇన్నోడు మంచిగా వాడు వేరే సాఫ్ట్వేర్ అవుతాడు, ఈనోడు ఏం చేస్తాడు, కూలి పని అక్కడిక్కడ వాడు వెళ్తుంటాడు. సో అటువంటి డిఫరెన్షియేషన్ ఉంది. సో మనం కూడా వాక్యం విని
మనము ఇతరులను వెలిగించేలాగా మనము ఈరోజు జీవించాలి. ఇతరులు ఎంతమందిని వెలిగించినాం మనము ఒకసారి మనం చూసుకుంటే ఎవ్రీ టైం మనలో ఉండే మన ప్రవర్తన కానీ మన కోపం కానీ ప్రతి ఒక్కటి మనము తగ్గించుకోవాలి. మంచితనము ఉండాలి, విశ్వాసం ఉండాలి. ప్రతి ఒక్క దాంట్లో మనము ప్రతి ఒక్కటి తీసివేసి మనకు ఆయనకు ఏమి ఇష్టమో ఆ యొక్క ప్రీతికరమైన జీవితం మనం ఈరోజు జీవించాలి. జీవిస్తే అప్పుడు ఏం చేస్తాం, మనము వెలుగులో మనము బయలుదేరుతాం. ఇంకొకటి చూస్తే రోమా 13 అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేరే ఉన్నదాన్ని తెలుసుకొని అలాగ చేయడి. మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తు అయినను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలను లేకయు కలహమైనను మస్తరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. ఇక్కడ ఏం చెప్తుండంటే రోమా సంఘంకి చెప్తుండు, మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి. కాలము పోతూనే ఉంది, లోకంలో కాలము వెళ్తూనే ఉంది. ఆ యొక్క నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేద్దాము. సో ఈరోజు నిన్ను నన్ను నిద్ర లేపిన దేవుడు ఆయననే యేసు ప్రభువే. మనుషులని మీరు ప్రకాశవంతంగా జీవించాలి. మనుషులను ఏం చేయాలి, మనము వెలుగై ఉండేను. ఆ జీవమును మనుషులకు వెలుగై ఉండేను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతో గాని చీకటి దానిని గ్రహింపలేదు. ఏం చేస్తుండో ఆయన వలనే కలిగింది, ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులను వెలుగై ఉండెను. సో ఆ జీవం మనకు రావాలంటే ఇలా చేయాలి. విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. ఆల్రెడీ మనం రక్షింపబడ్డాము, అన్ని తెలుసు, రక్షణ చేసుకున్నాము. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను, రాత్రి పూట చేసే క్రియలను మనం విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకుందాము. యుద్ధోపకరణమును మనము ధరించుకోవాలి. యుద్ధం చేసే కరములను, మనకు యుద్ధం చేసే కరములు ఏమేమి, మంచితనము, నీతి, సత్యము, అటువంటి ధరించుకొని మనము యుద్ధోపకరణమును ధరించుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయినైనను లేకయు కామ విలాసమైన పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. ఇప్పుడు ఏంటంటే క్రిస్మస్ సీజన్ లో ప్రతి ఒక్కరు క్యారల్స్ తిరుగుతారు. క్యారల్స్ తిరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు కానీ అల్లరితో కూడిన ఆటపాటలైనను ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మ్యూజిక్ ప్రతి ఒక్కటి కొడుతుంటారు, ప్రతి ఒక్క ఇంటికి దర్శిస్తుంటారు. వాళ్ళని మేరీ క్రిస్మస్ అని చెప్పి వాళ్ళు వస్తుంటారు. అల్లరితో కూడిన అవి ఆటపాటలు. యవనస్తులు ఈ రోజులలో చాలా విపరీతంగా అక్కడ తయారయ్యారు. సో కామ విలాసంలో పోకిరి చేష్టలు చేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే అక్కడ పోయి పోకిరి చేష్టలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పాటలు పాడతారు, దేవుని యందు ఉన్నట్టే ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అల్లరితో కూడిన ఆటపాటలు ఈరోజు చేస్తారు. వాళ్ళకు తెలిసి కూడా వాళ్ళు అటువంటి చేయొద్దని తెలిసి కూడా వాళ్ళు ఈరోజు చేస్తారు. ముఖ్యంగా క్రిస్టియన్స్ లో చాలా అల్లరితో కూడిన ఆటపాటలు చాలా ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే క్రిస్టియన్స్ పిల్లలే వాళ్ళు ఏంటంటే అందరికంటే వాళ్ళు అల్లరితో కూడిన ఆటపాటలు ఈరోజు చేస్తుర్రు. సో క్రిస్టియన్స్ పిల్లలే కానీ వాళ్ళు చాలా భయంకరంగా దిగజారిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ రోజులలో చాలా మంది ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో సిగరెట్ అని, తాగుడని, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు నశించిపోతున్నారు. దేవుడు తెలుసు అటువంటి చేయొద్దని తెలుసు, కానీ వాళ్ళు ఈ ఏజ్ లో అవి అన్ని చేయాలిరా, చేయకపోతే నువ్వు మొగోడివి కాదు, అటువంటి దాంతో వాళ్ళు ఈ రోజు ఏం చేస్తారు, ప్రోత్సహిస్తారు. సంఘంలో ప్రతి ఒక్కరిని వాళ్ళు చెడగొడుతున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు, క్యారియర్స్ అని వాళ్ళు చేస్తారు. సో ఇంకెప్పుడు నువ్వు పగటి యందు ఉంటావు, నువ్వు బాప్తిసం తీసుకోరా అంటే వాళ్ళు లేట్ చేస్తుంటారు. సో ఆ రహస్యమందున పాపం వదిలేస్తేనే కదా నువ్వు బాప్తిసం తీసుకొని ఇంకా వెలుగుమయమై ఇందువు. సో కలహమైనను మస్తరమైనను లేకయు. ఈ రోజులలో సంఘంలో ఎంతో కలహంలో ఉంటారు, మస్తరమైన, ఒకరు చూస్తే ఒకరికి పడదు, ఒకరు చూస్తే ఒకరికి
ఏముండదు. పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. సో వాళ్ళు ఏం చేస్తారంటే పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుంటారు, కానీ వాళ్ళ ప్రతి ఒక్క హృదయంలో ఏముంది? మస్తరము, కలహము, పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, కామ విలాసము, సో ఇవన్నీ వాళ్ళ దాంట్లో రన్ అవుతున్నాయి. సో అవన్నీ ఉంటే మనం వెలుగులో ఉంటామా? మనము ఉండము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఉండో క్రీస్తుని పోలిన వారై మనము, పౌలు భక్తుడు చెప్తాడు, ఆయనను పోలిన వారై మనం ఉండాలంటే ఆ యొక్క పోలిన వారై ఆయనను చూసి మనం ఈరోజు నడుచుకోవాలి. క్రీస్తుని ధరించుకున్న వారై, క్రీస్తు మనలో ఉంటే ఆ క్రీస్తు ఎలా ఉంటాడో, ఎలా స్పందిస్తాడో, ఎలా చేస్తాడో అటువంటి గుణగణాలు మనలో ఈరోజు ఉండాలి. ఉంటేనే మనం ఏం చేస్తున్నాము? శరీరేచ్ఛలను శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీరం ఇంకేం కావాలో, శరీరము ఇంకేమేం కావాలో అన్ని ఈరోజు శరీర విషయమై చాలా మంది ఈరోజు ఆలోచిస్తారు. శరీరం ఇంకేమేమి కావాలి, శరీరం ఎట్లా సుఖపెట్టాలి, శరీరం ఏ విధంగా ఇంకా లేజినెస్ చేయాలి, శరీరం ఇంకా ఎంత మంచిగా ఏంటంటే టైర్డ్నెస్ కాకుండా ఎంత సుఖంగా మనం ఈరోజు బతకాలని వాళ్ళు శరీరంకు పని కూడా చెప్తలేరు. శరీర పనులు చేయకుండా వాళ్ళు ఏం చేస్తారు? శరీరాన్ని కూడా ఏం చేస్తారు? సుఖవంతమైన జీవితం ఈరోజు ఇస్తారు. క్రీస్తుని ధరించి ఉన్నావు. క్రీస్తు 3.5 సంవత్సరాలు సేవ చేసిండు. ప్రతి ఒక్క దగ్గర ఆయన ఎక్కడుంటే అక్కడ గుంపుగా వచ్చారు. ఆయన ఎవ్రీ టైం నిద్రపోయినట్టున్నాడా? ఎవ్రీ టైం ప్రార్థనలోనే ఆయన ఉన్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని ధరించుకోవాలంటే ఎవ్రీ టైం ప్రార్థన చేస్తూ ఆయన ఎట్లా చేసిండో అటువంటి విధానాలు, ఆయన మాట్లాడే విధానాలు ప్రతి ఒక్కటి మనలో ధరించుకొని ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం? వెలుగుమయమై ఉంటాం. ఇతరులను మనము ప్రకాశింపజేస్తాము. ఇతరులను, మనుషులను ఆయన జీవం గలవాడై ఉన్నాడు. మనం కూడా ఆ జీవంతో వెలుగుమయమై ఉన్నాం. మనుషులను మనము వెలిగిద్దాం. అప్పుడు వెలిగించినందుకే ఇవన్నీ మనము తీసివేసాలి. మన దగ్గర ఏమేమి ఉన్నాయో ఆటపాటలు కానీ, అల్లరితో కూడిన మత్తులై కాక ప్రతి ఒక్కటి మనము వదిలేసి మనం ఏం చేయాలి? క్రీస్తును ధరించుకొని మనం ఈరోజు జీవిద్దాం. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఆషామాషి కాదు. క్రీస్తు నీలో ఉండాలంటే ప్రతి ఒక్క విధమైనటువంటి శరీరంలో చంపుకోవాలి. శరీరము ఆ లోకం తోటి తిరగకుండా శరీరం చంపుకుంటేనే కానీ అప్పుడు ఆయన నీలో జీవించడానికి ఆస్కారం ఉన్నది. ప్రతి ఒక్క దేవుడు ఈరోజు నిన్ను నన్ను సృష్టించిండు. దేనికి సృష్టించిండు? నన్ను ఆయన క్రియలను మనము వ్యక్తపరుస్తాం. ప్రతి ఒక్క లోకంకి వెళ్ళి ఆయన యొక్క సువార్త చెప్పాలని ఆయనను నీలో చూపెట్టి ప్రతి ఒక్కరిని ఆయన యందు బాప్తిసం రక్షణ పొందాలని. ప్రతి ఒక్కరు వెలుగుమయమై ఉంటే, ఈ లోకం మొత్తం వెలుగుమయం ఉంటే చీకటి నీ దగ్గరికి రాదు. అప్పుడు చీకటే కాదు, చీకటి కాకపోతే అప్పుడు ఏం చేస్తున్నావు? ఎవ్రీ టైం వెలుగులోనే నువ్వు అడిగేస్తున్నావు. ప్రకాశవంతమై మనము జీవించాలి. ప్రకాశవంతమైన జీవితం మనలో ఉండాలి. ఇంకొక వచనం చూస్తే 1 దశలోనికయ 5వ అధ్యాయము మీ 5వ వచనము, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, వెలుగు కుమారులను పగలు కుమారులై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారము కాము. మనం ఎట్లున్నామంట? పగటి వారమై ఉన్నాము, వెలుగు సంబంధులమై ఉన్నాము. మనం వెలుగు సంబంధులమై ఉన్నందుకు కావున ఇతరుల వలె నిద్రపోక మేలుకోగా ఉండి మత్తులు కాక ఇందుము. నిద్రపో వారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండు వారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాం గనుక మత్లమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. ఇక్కడ ఏం చేస్తారంటే ఇతరుల వలె నిద్రపోక మేలుకోగా ఉండి మత్లం గాక. వేరే వాళ్ళు నిద్రపోతారని మనము కూడా నిద్రపోతున్నామా? ఆత్మయందు చూసుకొనుడి. ఇతరుల వలె నిద్రపోక మేలుకోగా ఉండి మత్తులం కాక. వేరే వాళ్ళు నిద్రపోతురని ఆత్మలో మనం కూడా నిద్రపోతున్నామా? మనం మత్తులం కాక నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనకు నిద్ర వచ్చిందంటే మన టైమింగ్ ఏంది? 10 to మార్నింగ్ 5 వరకు, 5 to 7, 8 వరకు. సో 8 hours పడుకోమన్నారు డాక్టర్ గారు.
సో దానివల్ల మనం కూడా ఎవ్రీ టైం 8 అవర్స్ పండుకుంటాం. ఈ రోజులలో 8 అవర్స్ కంటే ఎక్కువ కూడా ఈరోజు నిద్రపోతారు. మనం ఏంటంటే ఎవ్రీ టైం మనము వర్క్ చేస్తున్నాం కాబట్టి నిద్రపోవాలి. మార్నింగ్ టైం వర్క్ చేస్తున్నాం కాబట్టి నిద్రపోవాలి. సో ఏంటంటే మనం ఆత్మయందు మేలుకోగా ఉండాలి, మన శరీరం అందు నిద్రపోవాలి. ఇక్కడ మత్తులుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండరు. మనం పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయు శిరస్త్రాణం ధరించుకుందాము. అంటే మనము ఏం చేస్తున్నాము? పగటి వారమై ఉన్నాము. పగటి వారు అంటే వెలుగుమయమై ఉన్నవారు కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము. విశ్వాసము ప్రేమ అను కవచము. ప్రతి ఒక్కరి దాంట్లో విశ్వాసంతో కవచం అనే ప్రేమ మనలో కలిగి ఉంటే రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము ధరించుకుందాము. మనలో రక్షణ ఉంటది, నిరీక్షణ వస్తుంది, శిరస్త్రాణము ధరించుకుందాము. ఏం చేస్తున్నామంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ ఫేత్ అండ్ లవ్ అండ్ ఫర్ అన్ హెల్మెట్ ద హోప్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ అనే శిరస్త్రాణం మనం ఈరోజు ధరించుకుంటున్నాము. ఇంకా కవచం విశ్వాస ప్రేమ అనే కవచం వేసుకుంటున్నాము. ఇంకా రక్షణ నిరీక్షణ శిరస్త్రాణం ధరించుకుంటున్నాం మనము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. యేసు ప్రభు ఏం చేసిండు? మనకి ఆయన రక్షణ పొందడానికి ఈరోజు నిన్ను నియమించిండు. నువ్వేం చేస్తున్నావు? పాపక్రియలు అవన్నీ చేసి ఉగ్రత పాలు అవుతున్నావు. అటువంటి క్రియలు చేయక ఆయన నియమించిండు దేనికి? రక్షణ పొందుటకే. నువ్వు రక్షణ పొందినవు, ఆయనలో జీవిస్తున్నావు. నువ్వు వెలుగు, ఇతరులను కూడా వెలిగించు. ఇతరులకు కూడా తెలియకపోతే యేసు ప్రభు గురించి తెలిసి వెలిగించు. మనం మేల్కొని ఉన్నను నిద్రపోచున్నంత తనతో కూడా జీవించి నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందాను. మనం మేల్కొని ఉన్నాను నిద్రపోచున్న తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందాను. మనం మేల్కొని ఉండాలి, ఎవ్రీ టైం మేల్కొనే ఉండాలి. మేల్కొని ఉంటే ఆయనతో ఏం చేస్తున్నాము? జీవిస్తున్నాం. మనం మేల్కొని ఉండి మనం ఆయనతో జీవించినాం. ఆయన మన కొరకు మృతి పొందిండు. నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో కార్చ రక్తం ద్వారా ఈరోజు నీకు ప్రకాశవంతమైన జీవితం అంటే ఆయన ఏ రీతిగా ఉన్నాడో ఆయనను పోలి నడుచుకునే రీతిగా మనం కూడా ఈరోజు జీవించాలి. ఇతరులు ప్రకాశింపజేయాలి, ఇతరులని మోటివేట్ చేయాలి, ఇతరులకు చెప్పాలి నువ్వు అటు పోకురా, అటు లోకం ఉంది, లోకం తట్టు తిరగకు. మనలో ఎంతో మంది స్టూడెంట్స్, ఎంతో మంది చర్చిలో చిన్న చిన్న పిల్లలు టీనేజ్ రాగానే చనిపోతుంటారు. ఎందుకు చనిపోతారు? వాళ్ళ మీద వాళ్ళ కరెక్ట్ అయిన గైడెన్స్ వాళ్ళకు లేదు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని వదిలేస్తారు. వీళ్ళు టీనేజ్ అయ్యిండు, వీళ్ళు చెప్తే కూడా ఇంటలేడని వాళ్ళు వదిలేస్తారు. సో వాళ్ళని పట్టుకొని చెప్తే వాళ్ళు వినే మార్గం ఉంటారు. కొందరు యాక్సిడెంట్ ద్వారా, కొందరు తాగి, ప్రతి ఒక్కరు చిన్న ఏజ్ లోనే ఈరోజు చనిపోతారు. ఎందుకు చనిపోతారు అంటే వాళ్ళ గైడెన్స్ సరిగా ఇయ్యక. గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఏంటంటే కాన్సలేషన్ చేయాలి, కాన్సలేషన్ చేసి వాళ్ళకు పెట్టాలి. సో ప్రతి ఒక్కరు ఈరోజు చనిపోతారు. ఎందుకు చనిపోతారు అంటే వాళ్ళు లోకం తట్టు తిరుగుతారు. లోకం తట్టు తిరిగితే ఏముంది? మరణం ఉంది. ఆ మరణము వాళ్ళకు అవసరమా? ఆ జీవం ఇస్తుండు దేవుడు. జీవం ఇచ్చే దేవుడిని నమ్మి మరణం తట్టు ఎందుకు పోతారు? వాళ్ళకి తెలియదా? తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు కూడా. వాళ్ళకు గైడెన్స్ వాళ్ళ పేరెంట్స్ ఇవ్వక వాళ్ళు తప్పుదారి పడి వాళ్ళ దోస్తులతో తిరిగి అక్కడిక్కడ పోయి సో వాళ్ళు ఏంటంటే మరణిస్తారు. ఆయన ఈరోజు జీవం ఇస్తా అంటుండు దేవుడు. జీవం ఇచ్చిండు నీకు. ఇతరులు మనుషులను వెలిగించే మనుషులకు వెలుగై ఉన్నాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగులో చీకటి ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు. ఒక వెలుగై ఉన్నారు మనమంతా వెలుగుమయమై ఉన్నాము. ఇతరులను వెలిగించేలాగా మనము కాంటాక్ట్ చేయాలి. సో ఇతరులు మన యొక్క ఏంటంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు మార్నింగ్ టైం వస్తాడు, చంద్రుడు నైట్ టైం వస్తాడు. చంద్రుడు ఏంటంటే పున్నమి రోజు ఆయన వెలుగుతుంటాడు, ప్రకాశవంతమై జీవిస్తుంటాడు. ఎందుకు జీవిస్తాడు? సూర్యుడిని కొంచెం గ్రావిటీ అనేది దాని మీద పడి ఆయన వెలుగు ఇస్తుంటాడు. సో ఆ యొక్క ఏంటంటే ఆ యొక్క జీవితంలో మనం కూడా ఎవ్రీ టైము వేరే వాళ్ళతో ఉంటే మన గుణగణాలు నేర్చుకొని వాళ్ళు కూడా వెలుగుమయమై ఉండేలాగా చూస్తారు. సో వాళ్ళని బాప్తిసం తీసుకొచ్చి వాళ్ళని దేవునిలో మనం కలిపితే వాళ్ళు కూడా ఈరోజు వెలుగుమయమై ఉంటారు. సో ఇక్కడ చూస్తే ఇంకొక వచనం చూస్తే 1 Peter 1 Peter
1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనం చూస్తే, కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడ కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నది. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండునని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తుండే, మనము ఎట్లుండాలి? పరిశుద్ధులై ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మనం కూడా ఈరోజు పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధుడై ఉంటేనే కదా మనలో వెలుగు అనేది తెలుస్తుంది. ఆ వెలుగు అనేది మనలో ప్రకాశింపజేసి మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై మనము జీవించాలి. బుద్ధి గలవారమై అంటే మనము ఏం చేయాలి? నీతి, సత్యము, మంచితనము. ఇక్కడ ఏముంటాయంటే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. సో సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. సో ఇక్కడ ఏంటంటే మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. సంపూర్ణంగా మనము మార్చబడి నిరీక్షణలో మనం ఉంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఈరోజు మనము జీవించాలి. ఇంకొక వచనం చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయం 35-36. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతని తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఏం చేయాలి? మనం మీద మేలుకోగా ఉండాలి. ఎట్లా ఉండాలి? ఇక్కడ ప్రభువు వచ్చు ఏ దాసులు మేలుకో ఉండునో గనునో ఆ దాసులు ధన్యుడు. అతను నడుము కట్టుకొని వారికి భోజన పక్షిలో కూర్చోబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను యేసు ప్రభు ఏ రీతిగా మనకి ఈరోజు వస్తుండో, రెండవ రాకడ సమయంలో ఆయన ఏ రీతిగా వస్తుండో ఇక్కడ చూద్దాం. మనము ఏం చేస్తుందంటే వెలుగుమయమై ఉండాలి. మనము నడుములు కట్టుకొని మీ దీపము వెలుగుచుండనీయడి. నీ యొక్క దీపము వెలుగుచుండనీయడి. ఆరిపోయిందా నీ దీపము? లేకుంటే నీ ఒత్తులలో నూనె లేదా? సో బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు ఉన్నారు అక్కడ. సో 5 డ్యూటీలు పట్టుకొని వచ్చిర్రు పెళ్లి కుమారుని ఎదుర్కోనికి. సో ఇంకొకరి వారిలో నూనె లేదు, నూనె అయిపోయింది. సో అక్కడ నూనె అయిపోతుందా నీ యొక్క డ్యూటీలలో? సో దేవుడు వచ్చే వరకు నువ్వు ప్రత్యక్షిస్తావు, ఎలా నువ్వు ఎదుర్కొంటావు అనేది ఒకటి ఎగ్జాంపుల్. ఇలా నువ్వు దేవుడు వచ్చేటప్పుడు రెండవ రకడ సమయంలో నువ్వు ఏ రీతిగా నువ్వు ఈరోజు ఆయనని ఎదుర్కొంటావు? నువ్వు వెలుగుమయమై ఉన్నావా? వెలుగు సంబంధులుగా ఉన్నావా? లేదంటే చీకటి సంబంధులుగా ఉన్నావా? మనం పరీక్షించుకొని ఆయన యందు నిరీక్షణ ఉంచి ప్రతి విధమైనటువంటి మంచితనము, నీతి, సత్యం బట్టి మనము ముందుకు వెళ్దాము. అల్లరితో కూడిన ఆటపాటలు కాకుండా ప్రతి ఒక్క దాంట్లో విధమైనటువంటి దుష్టక్రియలు చేయకుండా ఆయనతో మనం ఇక్కడ ముందుకు వెళ్దాము. సో ఆయన నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు నా కొరకు ఈరోజు చనిపోయినాక వెలుగుమయమై ఉండాలి. ఆయన ఫస్ట్ ఏం చేస్తుందంటే మనం ప్రేమించిండు, మనము ఆయనని ప్రేమిస్తున్నాము. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులను వెలుగై ఉండేను. ఆ జీవము ఆయనలో ఉన్నది. ఈరోజు ఆ జీవం నీకు కావాలా? జీవం కావాలంటే నువ్వు ఏమేమి చేయాలి? నువ్వు ఏ క్రియలు నువ్వు చేయాలి? లోకం తట్టు తిరుగుతున్నావా? లేదంటే నువ్వు దేవుని తట్టు తిరుగుతున్నావా? ఏ విధంగా మనము ఈరోజు జీవిస్తున్నాము? ఏ విధంగా మనం ఈరోజు ఆయన తట్టు తిరగలేక ఉన్నాము? ఏ యొక్క సమస్య వస్తే ఆయనను ఆరాధిస్తున్నాము? శోధనలో పడకుండా మనము ప్రయోజనం చేయమంటాడు. మేలుకా ఉండి ప్రార్థన చేయాలి. శోధనలో పడకుండానట్లు. నీకు శోధన వస్తేనే నువ్వు ఈరోజు దేవుని దగ్గరికి వస్తా అంటున్నావు. కానీ ఆ దేవుడు ఆ శోధన రాకున్నప్పుడే అప్పుడే ప్రార్థన చేయమంటున్నాడు. సో ఆ యొక్క రీతిగా మనం ఏ రీతిగా మనం ఈరోజు లోకంలో జీవిస్తున్నాము? మన పిల్లల్నే కానీ ప్రతి ఒక్కరిని ఈరోజు వెలుగుమయమై ఉంటున్నామా? మనం పరీక్షించుకుందాం. మనం ఎక్కడ వెలిగిస్తున్నాం? మన యొక్క దీపంను మనమే వెలిగించుకుంటున్నామా? వేరేళ్ళు వెలిగిస్తున్నా? ఎటువంటి రీతిగా మనం ఈరోజు జీవిస్తున్నాం? మన హృదయ అంధకారంలో ఉన్నదా లేదంటే వెలుగుమయమై ఉన్నదా? మనం చూసుకుందాం. మనం ఎక్కడ మనము తప్పిపోతున్నాము? ఏ రీతిగా మన రహస్య క్రియలను మనం ఏట చేస్తున్నాము? రహస్యంగా మనం ఎట్లా జీవిస్తున్నాము? రహస్యంగా బాప్తిసం తీసుకొని కూడా నువ్వు రహస్యమైన జీవితం జీవిస్తే అది వ్యర్థమే. నువ్వు చీకటిమయమై ఉన్నట్టే అన్నమాట. సో వెలుగుమయమై ఎప్పుడు ఉంటావు?
వెలుగుమయమై ఇతరులు వెలిగించే రీతిగా నువ్వు ఎప్పుడు నువ్వు జీవిస్తావు. ఇతరుని క్రీస్తుని పోలి నడుచుకో అన్నాడు. అక్కడ క్రీస్తుని పోలి ఏ విధంగా నువ్వు నడుచుకుంటున్నావు, క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే ఏ విధంగా నువ్వు ఉండాలని నీ యొక్క క్రియలే కానీ, నీ యొక్క తలంపులే కానీ, నీ టాప్ టు బాటం వరకు క్రీస్తు వలె ఉండాలి. ఆ క్రీస్తు వలె ఉంటేనే మనము ప్రకాశవంతమైన ఈరోజు జీవితము మనము జీవిస్తాం. లేదంటే మనం క్రియలతో కొట్టుకొని ఐకిక విచారాలతో కొట్టుకొని పోయి మనం మరణాంతరము వెళ్ళిపోతున్నాం. సో ప్రతి ఒక్క లోకంలో ఎన్నో ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కటి ఉన్నది. ఆ యొక్క శరీరం చంపుకొని మనం ఈరోజు దేవుని తట్టు తిరగాలని మనం చేస్తున్నాం. వెలుగు సంబంధాలుగా ఉండాలి మనము. సో ఎవ్రీ టైం ఒకటేసారి వెలిగి ఆరిపోవద్దు. సో వెలుగుతూనే ఉండాలి. 365 days వెలుగుతూనే ఉండాలి. నూనె లేకున్నా ఉన్నా కూడా వెలుగుతుండాలి. సో నూనె ప్రతి ఒక్క దాంట్లో ప్రార్థన అనే నూనె మనము తెచ్చుకోవాలి. ప్రార్థన చేస్తా ఉంటే నువ్వు వెలుగుతూనే ఉంటావు. సో ప్రార్థన ఆపేసినావు, బైబుల్ ఆపేసినావు అంటే నువ్వు డార్క్నెస్ లో, నువ్వు చీకటిలో నువ్వు వెళుతుంటావు. నీకు గమ్యం ఎక్కడ ఉంది నీ గమ్యము? నువ్వు ఎక్కడ పోతున్నావు? ఎవరి తట్టు తిరుగుతున్నావు? ఎవరి తట్టు చూస్తున్నావు? సో దేవుడు నేను ఈరోజు పిలిచినందుకు ఆయన జీవమై ఉన్నాడు. ఈరోజు ఆయన జీవం తీసుకొని ఇతరులకు జీవం పోయి నీకు చేయి పెడితే అందరూ జీవించాలి. అటువంటి యొక్క అభిషేకం మనలో ఉండాలి. కాక దేవుడు మనలో ఉండి మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను వెలుగుమయమై ఉన్నాడని చెప్తున్నాడు. సో ఎవరు వెలుగుతున్నారు, ఎవరు చీకట్లో ఉంటున్నారు? సో మనం పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం చిన్నగా మోకరించి ప్రార్థిస్తాము. స్తోత్రం నాయన ప్రభా, నీకే వందనాలు దేవాయసే మా ప్రభా, నీకే వేలా స్తోత్రాలు దేవాయసే మా ప్రభా, ఎప్పటి నుంచో దేవాయసే మా ప్రభా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ప్రతి విధమైన దుష్టకారంలో మా మీద రాకుండా తీసేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవాయసే మా ప్రభా, మేము వెలుగుమయమై ఉండాలా మా ప్రభా. మా యొక్క పాపములనన్నీ క్షమించిన దేవుడు మీరే మా ప్రభా. ఎవ్వరు క్షమించలేము మా ప్రభా. మా పాపములను క్షమించి మా కొరకై సిలువలో మరణించిన దేవుడు మీరే మా ప్రభా. మరొకసారి పునరుత్థానుడై వచ్చి మమ్మల్ని వెలుగుమయమై చేశారు మా ప్రభా. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను, దేవుడే వాక్యమై ఉండను దేవాయసే మా ప్రభా. మనుషులలో వెలిగించాలంటే మీ యొక్క జీవం మాలో కావాలా మా ప్రభా. మేము మృతులలో పడకుండా దేవా జీవింపజేయండి మా ప్రభా. మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో మేము జీవంతో ఉండుటకు సాయం చేయండి మా ప్రభా. ఇతరులను వెలిగించే దేవా జీవంలో ఉండుటకు సాయం చేయండి మా ప్రభా. ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీవించి ఆశ్రయించండి దేవా. వాక్యంలో విన్న ప్రతి ఒక్క బిడ్డను దేవా మీరే సాయం చేయండి మా ప్రభా. ప్రతి ఒక్క క్రియల నుంచి విడుదల దయచేయండి మా ప్రభా. ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల దయచేయండి మా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ వెలగాల మా ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ ఇతరులను వెలిగించేలాగా సాయం చేయండి మా ప్రభా. అక్కడ వెలుగుమయమై ఇతరులకు దేవా మా ప్రభా వెలిగేలాగా సాయం చేసి వాళ్ళని దేవా కూడుకొని వచ్చి ఇతరులు కూడా వచ్చేటకు సాయం చేయండి మా ప్రభా. మీరే తోడైంటారని కేపీఎం గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు దీవించి ఆశ్రయిస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. థ్యాంక్ యూ. ఫరాజ్ బ్రదర్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లపో సదాకాలం తోడైంది గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికి ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ప్రైజ్ లార్డ్ అందరికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్.